మేమేం చేయలేదంటే ఇదే మహబూబ్నగర్ జిల్లాలో మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, ఎక్కడ మీరు సమావేశం పెడితే పెట్టండి, ఓపెన్గా బహిరంగ విచారణ పెట్టండి, ప్రజలను పిలవండి, బహిరంగంగా రైతులందరూ వస్తారు, ఆ రైతుల సమస్యలో మీరు మాట్లాడండి. 10 మంది రైతులు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదా, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రైతులకు అన్యాయం జరిగింది ఒక్క మాట చెప్పిపోయండి, మీ చర్చకరం మీ సిద్ధం. థ్యాంక్ యూ. ఒకటి ఈ 1 ఇయర్లో వాళ్ళు ఏం చేశారో చెప్పానండి. ఇలా మేము 10 ఏళ్లలో 14 రోజులకు ఒకసారి మహబూబ్నగర్ నీళ్ళు వచ్చేటివి. ఇలా నీళ్ళ పరిస్థితి చూడండి, తాగునీరు దాదాపు 1000 పడకల హాస్పిటల్, బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నాం బస్ స్టాండ్ ముందరలో. హాస్పిటల్ కట్టింది ఎవరు చూడండి, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి మహబూబ్నగర్లో పెట్టినాం. 2,000 మంది రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. అదెవరు చేసిండ్రో అడగండి. ఐటీ టవర్ కట్టినాం, ఉద్యోగాలు విదేశీ కంపెనీలు పనిచేస్తున్నాయి, అదెవరు కట్టిండ్రో అడగండి. 4 దిక్కుల 4,000 డబుల్ బెడ్రూమ్లు కట్టినాం గేటెడ్ కమ్యూనిటీ లాగా, అదెవరు కట్టిండ్రో అడగండి. 30 ఏళ్ళ నుంచి బైపాస్ అని టైం పాస్ చేసినారు, ఆ బైపాస్ రోడ్ ఎవరు కట్టిండ్రో అడగండి. ఇప్పుడు భూత్పూర్ నుంచి చించోళ్ళోడు పని అవుతుంది, అదెవరు చేస్తున్నాడు కానీ. 20 ఆఫీసులు 20 దిక్కులో ఉండే, ఒకే దగ్గర ఒక కలెక్టరేట్ కట్టినాం, అదెవరు కట్టినాడు కానీ. వర్షం పడితే మహబూబ్నగర్లో 3 ప్రాంతాలు ఎక్కటోళ్ళు అక్కడ ఆగిపోతుంది, బ్రహ్మాండమైన రోడ్ వేసినాం, అదెవరు వేసినాడు కానీ. జడ్చర్ల టు మహబూబ్నగర్ 50 మంది చనిపోయారు 50 ఏళ్లలో, మరి అదెవరు కట్టినాడు కానీ. గంటకు ఒకసారి రైల్వే గేట్ పడుతుంది అప్పనపల్లి దగ్గర, 2 బ్రిడ్జిలు కట్టినాం, ఎవరు కట్టినాడు కానీ. మన్నెంకుంట దగ్గర బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ కట్టినాం, యాత్రికులకు రోడ్లు వేసినాం, ఎవరు చేసినాడు కానీ. మురికి కుప్పంలో ఉండే ట్యాంక్ బండి బ్రహ్మాండం కట్టినాం, ఎవరు కట్టినాడు కానీ. బ్రహ్మాండమైన శిల్పరామం కట్టినాం, ఎవరు కట్టినాడు కానీ. 500 గజాల ఒక చిన్న పార్క్ లేకుండే 40-50 పార్కులు కట్టినాం, ఎవరు కట్టినాడు కానీ. 2049 ఎకరాలలో ఒక కేసీఆర్ మయూరి ఎక్కువ పార్క్ కట్టినాం, భారతదేశంలో నెంబర్ 1 అది, ఎవరు కట్టినాడు కానీ. బస్ స్టాండ్ ముందర 100-150 కోట్లతో టూరిజం హోటల్ స్టార్ట్ చేసినాం, ఎవరు హాయం లేదని చెప్పండి. మన్నెంకొండ దగ్గర ఒక టూరిజం హోటల్ కట్టినాం, ఎక్కడ దగ్గర ఆగిపోయింది, అది స్లాబ్లో వరకు వేయించినాం, ఎవరు చేసినాడు కానీ. హన్వాడలో చెక్ డ్యాములు కట్టినాం, మహబూబ్నగర్ మండలంలో చెక్ డ్యాములు కట్టినాం, మీ హాయంలో కట్టిన చెక్ డ్యాములు ఏమిటి అదే అడగండి. రైతు బజార్లు కట్టినాం అడగండి, మార్కెట్లు కట్టినాం అడగండి. నేను వారిని అడుగుతా ఉన్నా, ఇంకా చాలా చెప్పడంతో చివరస్తా నువ్వు మహబూబ్నగర్లో అడుగు తీసి అడిగేస్తే 10 అడుగులు వేస్తే ఇట్లా చూస్తే అని పడుతుంది. స్టేడియంలో చూడండి, ఇండోర్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టినాం, ఎవరు ఇచ్చిన అడగండి. వాలీబాల్ అకాడమీ తెచ్చినాం, ఆర్చర్ అకాడమీ తెచ్చినాం, ఎవరు చెప్పిండో అడగండి. స్టేడియం వాకింగ్ ట్రాక్లు బ్రహ్మాండం వాకింగ్ ట్రాక్లు తెచ్చినాం. ఎంబీఎస్ కాలేజ్ స్టేడియం కట్టినాం, ఎవరు తెచ్చినారు అడగండి. 1,00,000 ఉన్నాయి. వాళ్ళు చేయాల్సింది మన్నెంకొండ రోప్వే తెలంగాణలోనే నెంబర్ 1 ఫస్ట్ రోప్వే, ఇండియాలో బిగ్గెస్ట్ హై టెక్నాలజీతో కట్టిన రోప్వే ఫౌండేషన్ చేసి పని స్టార్ట్ అయితే ఆగిపోయింది. సంవత్సరం అయింది, ఒక పుల్ల తీసి పుల్ల పెట్టలే. వారి శాఖనే ఆ రోప్వేను కంప్లీట్ చేయమని చెప్పండి. మన్నెంకొండ దేవస్థానం దగ్గర 100 రూములు ఫౌండేషన్ చేసినాం, చేయమని చెప్పండి. అన్నదాన సత్రం ఫౌండేషన్ చేసినాం, చేయమని చెప్పండి. 2 ఫ్లోర్లు స్లాబ్ చేసినాం, ఒక హోటల్ చేయమని చెప్పండి. కళ్యాణ మండపం స్టోప్ ఫ్లోర్ వేసినాం, స్లాబ్ వేసినాం, ఇప్పటికట్లే ఉంది, కంప్లీట్ చేయమని చెప్పండి. బస్టాండ్ ముందర బ్రహ్మాండమైనటువంటి టూరిజం కాంప్లెక్స్ స్లాబ్ వేసి పెట్టినాం, అది కంప్లీట్ చేయమని చెప్పండి. ఉట్టిగా మేమేం చేయలేదు అంటే ప్రజలు ఊరుకోరు. మొన్నటి వరకు మా పార్టీలో ఉన్నది కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉట్టి పెరిగిండా, మళ్ళీ మొన్నటి వరకు మా పార్టీలోనే ఉండే కదా, మా పార్టీలో మంత్రి కూడా చేసిండు కదా. మరి 10 ఏళ్ళలో ఏం చేయలేదంటే ఆయన ఏం చేయనట్లే కదా, ఆయన అంతకాయన ఏమనలే కదా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మేము 10 ఏళ్ళు ఉన్నప్పుడు మా పార్టీలో ఉన్నాడు, 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు కదా. మరి ఆయన జిల్లాలో కూడా డెవలప్ చేసిండు కదా.
ఎట్లా చేసిండు? భూములని చేసిండా? మా గవర్నమెంట్లో ఇచ్చి చేసిండా? తప్పది. ఒక బాధ్యతలుగా మంత్రి నేనైతే ఇన్లే అని నువ్వేం చేయలేదన్న ఇన్లే, మీరు చెప్పిద్దాం నేను చెప్తున్నా. ఒకవేళ ఆ మాట అంటే మాత్రం చాలా తప్పు అవుతుంది. మేము ఏమంటలేము, సమయం వస్తుంది అందమని. మేమే కదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది. ఎవరు ఇచ్చింది మరి? కొల్లాపూర్లో నీళ్ళు ఇచ్చింది ఎవరు? ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది ఎవరు? కొల్లాపూర్లో రోడ్లు వేసింది ఎవరు? బాగున్నా నగర్ కర్నూలు పార్లమెంట్లో దుస్థితి ఎట్లుండే? కేరళ నీళ్ళు ఇచ్చింది ఎవరు? మా సీనియర్ నాయకులు జయపాలన్న ఆయన 40 ఏళ్ళ నుంచి అల్లాడుతున్నాడు. ఇప్పుడు వచ్చినాక నీళ్ళు వచ్చినాయి కదా. ఏదో తెలంగాణ జై తెలంగాణగానే టెంకాయ కొట్టినరు, మళ్ళీ జై తెలంగాణ కూడా వెళ్ళిపోగానే కాలు పోయినరు, ఉట్టుటి యాక్షన్ చేసిండ్రు. ఇప్పుడు ఇలా మన రాష్ట్రం కనుక ఇలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యిండు అంటే తెలంగాణ తెచ్చినందుకే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు కదా. ఇంతమంది 100% మంత్రులు తెలంగాణ వాళ్ళు ఉన్నారంటే అప్పుడు 5 4 వాడేస్తున్నారు బిచ్చం వేసినట్ల. దానికి ఆశపడి అందరూ దండలాడుతుంది. ఇలా అందరికీ 100% మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఇలా ఉన్నామంటే తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా అయింది. అది మర్చిపోవద్దు కదా. ఏదో ఎప్పుడో ఒకసారి రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడితే బాగుంటుంది. పొద్దంత కాలం ఏం చేయలేదు అంటే ఎట్లా? ఆయన నిన్నటి వరకు మా పార్టీలో ఉన్నాయన మొన్ననే పోయి మేమేం చేయలేదంటే ఎట్లా? ఆయన వైపు వెళ్ళం కూడా ఉన్నట్లే కదా మరి. పార్టీ ఒకరోజు మారినంత మాట్లాడినా మొత్తం 100 ఏళ్ళ సీనియారిటీ వస్తుందా? తప్పది. ఎవరు మాట్లాడినా తప్పది. టీఆర్ఎస్ ఏం చేయలేదని ఎవరు మాట్లాడినా 100% తప్పది. మేము చేసింది ఏందో ఎక్కడ మాట్లాడడానికి సిద్ధం. మేము చేసింది ఏంటండి లే అభివృద్ధి గురించి కాదు అక్కడ. మీరు 2000 ఇస్తాంటే మీరు 4000 ఇస్తామన్నారు. మేము 10,000 ఇస్తామంటే రైతు బదులు మీరు 15,000 ఇస్తామన్నారు. మేము పప్పన్నం పెడతామంటే మేము బిర్యానీ పెడతామని అన్నారు. ఇప్పుడు మిరప అన్నం కూడా గతి లేదు. మేము 24 గంటల కరెంట్ ఇస్తామంటే మీరు 44 గంటలు ఇస్తామని అంటారు. ప్రజలు ఏదో మోసపోయారు అరే అట్లా అని చెప్పేసి. మీరు ఏదో ప్రకటనలు ఇచ్చి అధికారులు వచ్చి మేమేం చేయలేదు కాదు, మేమేం చేయనందుకు అని కాదు. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే మరి వాళ్ళని ఎవరైనా ఒక రాజీనామా చేసి మళ్ళీ గెలవని చెప్పండి. అక్కడ రాజీనామా చేసి ఎవరైనా సరే ధైర్యం ఉంటే మేము చేయలేని దానికి రెఫరెండం పెట్టమని చెప్పండి. ఒక్కరు రాజీనామా చేసి పెట్టమని చెప్పండి. పోనీ దాన్ని ఒప్పుకుంటాం మేము. ఎక్కడ రాజీనామా చేస్తారు? మాయనారు చేస్తారా? కొల్లాపూర్ చేస్తారా? వనపర్తి ఏడు చేస్తారు? ఎవరైనా సరే ఒకవేళ మేము ఏం చేయలేదని ఆయన మంత్రి గారికి ఇట్లా అంటే ఆయన చేస్తాడా ఎవరి మీద చేస్తా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పెట్టమనండి.